5,00,000 దాటేసిన ఏపీ డిఎస్సి దరఖాస్తులు. అవును. అప్పుడే 5,00,000 దాటేసిన ఏపీ డిఎస్సి దరఖాస్తులనమాట. ఏపీ డిఎస్సికి సంబంధించి ఏకంగా ఇప్పటివరకు 5,00,000 దరఖాస్తులైతే వచ్చాయని పాఠశాల విద్యాశాఖ అయితే తెలియజేయడం జరిగింది. మరొక 2 రోజులు మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో మరొక 60,000-70,000 వరకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయని కూడా వారైతే చెప్తూ ఉన్నారనమాట. సో, మీరిక్కడ చూసుకోవచ్చు డిఎస్సి పరీక్షలకు దరఖాస్తుల వెల్లువ. ఇప్పటివరకు 4,77,000 అప్లికేషన్లు నమోదు. మే 15తో ముగుతున్న గడువు అంటే మనకి దరఖాస్తు ప్రక్రియ. అర్హత ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని అధికారుల సూచన. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విడుదలైన మెగా డిఎస్సికి దరఖాస్తులు విలువల నమోదవుతున్నాయి. సాయంత్రం నాటికి మనకి ఇక్కడ 3,03,527 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు సంబంధించి మొత్తంగా 4,77,879 దరఖాస్తులు నమోదు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు అయితే తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి మరో 2 రోజుల్లో ఆన్లైన్ అప్లికేషన్ అయితే గడువు ముగుస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే దరఖాస్తు అయితే చేసుకోవాలని చెప్తున్నారు. అయితే చివరి తేదీ వరకు కూడా ఇబ్బందులు పడవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అభ్యర్థులు పరీక్ష సన్నద్ధతకు 90 రోజులు ఇవ్వాలని కోరినప్పటికీ ప్రభుత్వం మాత్రం కుదరదని చెప్పింది. ఇక ఆన్లైన్లో పరీక్ష నమోదుకు గడువు తేదీనైతే పెంచే అవకాశం అయితే లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో అభ్యర్థులు త్వరపడి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే చెప్పారనమాట. సో, ఈ విధంగా ఇప్పుడే మనం చూసుకుంటే 5,00,000 వచ్చినాయి. ఇంకొక 60,00,000 వరకు 60,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.